వీడియోలో మేము చెప్పే లెవెల్స్ అన్ని ఓన్లీ అవగాహన కోసమే. దీంతో మీరు ఎలాంటి బై అని సెల్ గానీ రికమెండేషన్స్ అనుకోవద్దు. మీ అనాలిసిస్ చూసుకొని దాని తగ్గట్టే మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోండి. ఎందుకంటే మేము సెబీ రిజిస్టర్డ్ ఏం కాదు. మాకున్నటువంటి కాస్త ఎక్స్పీరియన్స్ మీతో పంచుకునే ఉద్దేశం తప్ప ఎలాంటి బై గానీ సెల్ గానీ కాల్స్ గానీ ఎలాంటి రికమెండేషన్లు మేమైతే చేయడం లేదు. హలో, వెల్కమ్ టు జిందయీ మ్యాక్స్. హాయ్, ఎలా ఉన్నారు? అంతా ఓకే కదా? ఇక ఈరోజు మార్కెట్ చూసారు కదా, మంచి మూమెంటం అయితే ఇచ్చింది. ఈరోజు యాక్చువల్లీ ఎక్స్పైరీ మరి రాదేమనుకున్నాం. ఆల్రెడీ నేను చెప్పిన ఈ రెడ్ లైన్ కనుక బ్రేక్ అయితే మంచి మూమెంటం వస్తుందని. ఇది ఇక్కడ ఈ రెడ్ లైను, ఇక్కడ ఇంకో రెడ్ లైన్ పెట్టి ఉంటుంది నిన్న. ఈ రెడ్ లైన్ కూడా బ్రేక్ అయితే మంచి మూమెంటం వస్తుందని చెప్పిన. దానికి తగ్గట్టే ఈ రెడ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత మంచి మూమెంటం అయితే వచ్చింది. ఇక్కడ కూడా చూడొచ్చు మనం. ఇక్కడ సెన్సెక్స్లో కూడా ఇక్కడ ఒక లైన్ పెట్టి ఉంటే ఆ లైన్ బ్రేక్ అయితే ఈ లైన్ దాకా పోతుంది అన్న ఎగ్జాక్ట్గా చూడొచ్చు. ఇక్కడ ఈ లైన్ వరకు వెళ్ళింది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లైన్ బ్రేక్ అయితే ఇంతవరకు వెళ్ళొచ్చు. ఇది కూడా బ్రేక్ అయితే ఇంకా పైకి అవుతుంది అనుకున్నాం. సరే, ఈ లైన్ దగ్గరకు పోయి రిజెక్షన్ వచ్చింది. మళ్ళీ ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి మళ్ళీ పైకి అయితే వెళ్ళింది. నిఫ్టీ అయితే చాలా ఎగ్జాక్ట్గా ఇది కూడా చూడొచ్చు మనం. ఫస్ట్ ఈ రెడ్ లైన్ దగ్గరకు వచ్చి రిజెక్షన్ వచ్చింది. మళ్ళీ స్ట్రాంగ్ క్యాండిల్తోనైతే బ్రేక్ అయింది. సరే, ఈరోజు మంచి మూమెంటం అయితే ఇచ్చింది. అన్నీ అంటే సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అన్నీ కూడా మంచి మూమెంటం అయితే ఇచ్చినాయి. మన లెవెల్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయినాయి. ఇక్కడ చూడొచ్చు మనం. ఈ నిఫ్టీ అయితే సెన్సెక్స్ అయితే ఎగ్జాక్ట్గా ఇక్కడి వరకు వెళ్తుంది అని అనుకున్నాము. ఎగ్జాక్ట్ అక్కడికి అయితే వచ్చి రిజెక్షన్ అయితే వచ్చింది. సరే, మరి రేపు ఏమవుతుంది అనేది చూద్దాం. సరే, ఇక రేపటి లెవెల్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ నిఫ్టీ చూస్తే నిఫ్టీలో ఇక్కడ మనకు ఒక 3-4 లైన్స్ ఇక్కడ ఉన్నాయి, మీకు చూడొచ్చు. ఈ ఆల్రెడీ పైకి ఎగిరిపోయింది. ఇక్కడ మళ్ళీ ఇంకొక రెసిస్టెన్స్ ఉంది 25,634. ఇది ఇక్కడ ఈడైతే ఒక రెసిస్టెన్స్ ఉంది 25,640 634. ఆ లెవెల్ దగ్గర అయితే ఒక రెసిస్టెన్స్ ఉంది. మరి ఒకవేళ పెద్ద గ్యాప్ అప్ అయి దీనిపైన కనుక ఓపెన్ అయితే, ఒకవేళ అంటే ఈ క్యాండిల్ స్ట్రాంగ్గా బ్రేక్ అయితే ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళే అవకాశం ఉంది. లేదు ఇక్కడనే పోయి ఇక్కడ రిజెక్షన్ వస్తే మళ్ళీ మార్కెట్ మళ్ళీ కొంచెం అటు తిరిగే అవకాశం అయితే ఉంది. ఈరోజు మంచి మూమెంటం వచ్చింది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇగో ఈ లెవెల్లో ఉండొచ్చు. ఇది 25,449 లెవెల్, 25,634 లెవెల్. ఈ రెండు అయితే రేపటికి ఇంపార్టెంట్. దాంతోపాటు ఇక్కడ మధ్యలో ఇంకో ఎల్లో లైన్ ఉంది 25,549. ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే రిజెక్షన్ వచ్చి ఇక్కడి వరకు వచ్చి కూడా మళ్ళీ ఎగిరిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా ఇక్కడ కిందికి వస్తుందా పైకి వస్తుందా అనేది చూడాలి. దీని కిందికి వస్తే సెల్లింగ్ ఇక్కడ వరకు, దీని పైకి పోతే ఇక్కడ నుంచి బయింగ్ ఆపర్చునిటీ ఇవ్వచ్చు మార్కెట్ అని అయితే అనుకుంటున్నా. సరే, చూద్దాం ఏమవుతుంది అనేది. అదైతే రేపు నిఫ్టీకి సంబంధించి మనకు ఉన్నటువంటి లెవెల్స్ అవి. నిఫ్టీకి ఈ లెవెల్స్ అయితే చూసుకోండి 25,449 25,634. ఈ రెండు ఇంపార్టెంట్. ఒకవేళ మంచి బయింగ్ ఆపర్చునిటీ రావాలంటే మార్కెట్ ఇంతవరకు రావాలి. 25,244 వరకు వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ బయింగ్ ఆపర్చునిటీ మంచిగా వస్తుంది. ఇక ఇవన్నీ కూడా ఎగిరిపోయే ఛాన్స్ ఉంది ఇంతవరకు వస్తే. కానీ వస్తుందా లేకుంటే పైనుంచి పైకి వెళ్తుందా అనేది మనం రేపు చూడాల్సి అయితే ఉంది. ఇవి రేపటికి సంబంధించి నిఫ్టీకి సంబంధించినటువంటి లెవెల్స్. ఇంకా బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినటువంటి లెవెల్స్ కూడా చూద్దాం. ఇవి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినటువంటి లెవెల్స్. బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ఇక ఈరోజు ఆల్ టైమ్ హైకి రీచ్ అయిపోయింది. మంచి మూమెంటం అయితే వచ్చింది. ఒకవేళ రేపు చిన్న గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడ 57,053 లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ దగ్గర కనుక ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ ఇంకా రిజెక్షన్ కనుక వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ పైకి పోయే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ చిన్న రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. ఈ 57,206 ఈరోజు క్లోజింగ్ ఏదైతే ఉందో, ఒకవేళ ఇక్కడ రెసిస్టెన్స్ ఉండి ఇక్కడ బ్రేక్ కాలేకపోతే మళ్ళీ కొంచెం కిందికి వచ్చి రిట్రేస్ అయ్యి పైకి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. లేదు ఒకవేళ పెద్దగా ఇక్కడి నుంచి ఇక్కడనే గ్యాప్ అప్ అయ్యి ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఇక అది ఆ లెవెల్స్ ఏంటి అనేది అయితే మనకు రేపు ఐడియా వస్తుంది. కాబట్టి రేపు ఎటు వస్తుంది అనే దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. మంచి బయింగ్ ఆపర్చునిటీ రావాలంటే 56,790 దగ్గర ఇక్కడి వరకు ఒకవేళ మార్కెట్ కనుక వస్తే ఇక్కడికి వచ్చినా కానీ 56,621 ఇక్కడి వరకు వస్తే ఇక్కడైనా సరే ఇక్కడ రిజెక్షన్ వస్తే అక్కడ మళ్ళీ బయింగ్ ఆపర్చునిటీ ఇవ్వచ్చు మార్కెట్. ఇక్కడ నుంచి పైకి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది బ్యాంక్ నిఫ్టీ. కాబట్టి ఈ లెవెల్స్ అయితే చూసుకొని 57,053 56,790 57,206 ఈ లెవెల్స్ రేపు ఇంపార్టెంట్గా ఉంటాయి బ్యాంక్ నిఫ్టీలో. ఇక సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ ఆల్రెడీ నేను నిన్న చెప్పినట్టు ఎగ్జాక్ట్ ఆ లెవెల్ దగ్గరికి అయితే వచ్చింది. 83,708 లెవెల్ ఏదైతే ఉందో, 83,794 లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ దగ్గర అయితే ఎగ్జాక్ట్గా మనకు రిజెక్షన్ అనేది వచ్చింది సెన్సెక్స్.
మరి ఒకవేళ రేపు చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ 84,248 వరకు మార్కెట్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ చూడవచ్చు మనం. ఒకవేళ ఇక్కడ వచ్చి ఇక్కడ గ్యాప్ అప్ అయ్యో లేకుంటే చిన్న అక్కడక్కడ ఓపెన్ అయ్యో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళొచ్చు. 84,248 వరకు సెన్సెక్స్ వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. లేదు ఒకవేళ గ్యాప్ డౌన్ అయింది అంటే ఇక్కడ మంచి బయింగ్ ఆపర్చునిటీ ఉంటుంది. మనకు 83,032 దగ్గర మంచి బయింగ్ ఆపర్చునిటీ ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇక్కడ నుంచి ఒక బయింగ్ ఛాన్స్ రావచ్చు. లేదు ఇక్కడనే వస్తే ఇక్కడ రిజెక్షన్ కనుక వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది మార్కెట్. కాబట్టి ఈ లెవెల్స్ అయితే గుర్తుపెట్టుకోండి. 83,032 ఒకటి, 83,794 ఒకటి, 84,248 ఈ 3 లెవెల్స్ సెన్సెక్స్లో రేపు ఇంపార్టెంట్. కాబట్టి ఈ లెవెల్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సరే, ఇది రేపటికి సంబంధించి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ సంబంధించి. ఇక రేపు ఫ్రైడే కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఎందుకంటే రేపు మళ్ళీ లాస్ వస్తే మళ్ళీ 2 డేస్ వీకెండ్స్ తెలుసు కదా, ఇక లాస్ వచ్చిన రోజు ఎట్లుంటుంది. కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ.